వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చేది హోండా క్రెటా ఫర్ జనరల్ సర్వీసింగ్. దీంట్లో ఏంటంటే కంప్లీట్ జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాం మనము. అండ్ రైట్ సైడ్ పవర్ విండో పనిచేయట్లేదని కంప్లైంట్ ఉంది. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. అండ్ స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. సో వెహికల్ లో ఒకసారి పుల్లింగ్ అవుతుందని చెప్పారు కస్టమర్. ట్రయల్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. వన్ సైడ్ పుల్లింగ్ అవుతుందని చెప్పారు. అండ్ వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్స్ కూడా చెప్పారు. సో వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్స్ కూడా చేపిస్తున్నాము. ఆ పుల్లింగ్ ప్రాబ్లమ్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ట్రయల్ చూసుకున్న తర్వాత సర్వీస్ వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టీరింగ్ కూడా క్రాస్ ఉంది, రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది బండి. ఒకవేళ టైర్స్ కండిషన్ బాగుంటే వీల్ అలైన్మెంట్, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చేసుకుంటే సెట్ అవుతుంది. లేదు అంటే టైర్స్ పైన ప్రాబ్లమ్ ఉంటే టైర్స్ కూడా రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. టైర్స్ కండిషన్ ఎలా ఉందో అనేది ఫిజికల్ గా మనం ఒకసారి ఇక్కడ పక్కన ఆపి చెక్ చేసుకున్నాం. సో టైర్ కండిషన్ అయితే బాగానే ఉంది. సో ఇండికేటర్ చాలా పైకే ఉంది. ఇది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ టైర్ కూడా బాగానే ఉంది. సో ఈ టైర్ కూడా బాగానే ఉంది. గేజ్ చాలా ఈ లెవెల్లో, ఇంత లెవెల్లో మనకి గేజ్ ఉంది. సో టైర్ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు టైర్ అయితే. వీల్ అలైన్మెంట్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్, దాంతో పాటుగా మనం స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చేస్తేనే అలైన్మెంట్ పుల్లింగ్ అనేది సెట్ అవుతుంది. ఓన్లీ అలైన్మెంట్ చేస్తే స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చేయకపోతే మళ్ళీ వన్ సైడ్ కే పుల్లింగ్ అవుతుంది. సో అలైన్మెంట్ తో పాటు స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రఫ్ రోడ్ లోకి వచ్చాము, సస్పెన్షన్ కండిషన్ చెక్ చేద్దాం అనేసి. సస్పెన్షన్ అబ్నార్మల్ నాయిస్ అయితే ఏం లేదు. షాక్ అబ్జర్వ్స్ హార్డ్ ఉన్నాయి, బండి ఎత్తేస్తుంది. స్టీరింగ్ ర్యాక్ నాయిస్ కానీ, కాలర్ నాయిస్ కానీ ఎలాంటిది అయితే ఏం లేదు. లీకేజ్ ఏమన్నా ఉంటే గనక రీప్లేస్ చేయాల్సి ఉంటుంది షాక్ అబ్జర్వ్స్, లేదంటే అవసరం ఉండదు. వెహికల్ ట్రాల్ చూసి వర్క్ షాప్ కి అయితే వచ్చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి లిఫ్ట్ లో పెట్టుకుని అండర్ బాడీ, వీల్ బేరింగ్, ఆయిల్ లీకేజెస్, కూలెంట్ లీకేజెస్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ డీటెయిల్ సర్వీస్ అండ్ వీల్ బ్రేక్స్ అండ్ రియర్ వీల్ బ్రేక్స్ ఓపెన్ చేసి చెక్ చేసి డీటెయిల్ గా చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మాల్ ఫంక్షన్ లైట్స్ కానీ, ఎర్రర్ కోడ్స్ కానీ ఏం రావట్లేదు డాష్ బోర్డ్ లో అయితే. 4 వీల్స్ బ్రేక్స్ అని ఓపెన్ చేసుకున్నాము. బ్రేక్స్ అన్ని బాగానే ఉన్నాయి. సైడ్ కూడా బ్రేక్స్ బాగానే ఉన్నాయి. ఫ్రంట్ బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. దీంట్లో ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ మనం రీప్లేస్ చేస్తున్నాము. ఎయిర్ ఫిల్టర్ మనం రీప్లేస్ చేస్తున్నాం. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, కూలెంట్, బ్రేక్ ఆయిల్ మనం ఈ వెహికల్ లో రీప్లేస్మెంట్ చేస్తున్నాం. వీల్ బేరింగ్స్ కూడా బాగానే ఉన్నాయని చెక్ చేసుకున్నాం. వైపర్ బ్లేడ్స్ కూడా బాగానే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ రెగ్యులేటర్ మిషన్ ప్రాబ్లం ఉంది. ఆ మిషన్ అయితే స్టాక్ లేదు. రిపేర్ కి ట్రై చేస్తున్నాం. ఒకవేళ రిపేర్ అయితే రిపేర్ చేసి క్రెటా వెహికల్ యొక్క అన్ని పార్ట్స్ వచ్చేసినాయి, స్పేర్ పార్ట్స్. ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఇది మనం హోండా జెన్యూ ఫిల్టర్ మారుస్తున్నాము. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్. ఇది వచ్చేసి లిక్విమోలికి సంబంధించిన ఇంజన్ ఆయిల్ ఫ్లెషింగ్ అండ్ రేడియేటర్ ఫ్లెషింగ్. ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్. ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనం క్యాస్ట్రాల్ వాడుతున్నాము. అండ్ కూలెంట్ వచ్చేసి మనం వర్త్ కంపెనీ వాడుతున్నాము. వెహికల్ వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ అయిపోయి వచ్చేసింది. దీని తర్వాత ఏంటంటే వెహికల్ వాషింగ్ చేయాలి. సో ఈ క్రెటా వెహికల్ కంప్లీట్ సర్వీస్ అయిపోయింది. అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ కూడా అయిపోయింది. సో వెహికల్ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయింది. సో ఇక్కడ కాలనీలో ఉంటారు, కస్టమర్ డెలివరీ పంపిస్తున్నాము డ్రాపింగ్ కి. మనకి నియర్ బై ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటేనే మనం పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ అనేది చేస్తాం. ఎక్కువ లాంగ్ ఉంటే పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ అనేది మనం చేయము. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పాన్ ఆటోమోటివ్.